గిరిజన నిరుద్యోగ విద్యార్థులకు ఉద్యోగ సాధనకు ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి ఉదారతను చాటుకున్నారు ఎల్విన్పేట సిఐ హరి. పోలీసు ఉద్యోగ సాధనకు పోటీ పరీక్షలు ఎదుర్కొనేందుకు ఉత్తమ శిక్షణను ఇవ్వనున్నట్లు ఎల్విన్పేట సిఐ హరి ప్రకటించారు. విద్యా ఉద్యోగానికి సంబంధించి తన వంతుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సిఐ తెలిపారు. దీనిలో భాగంగా పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో గిరిజన విద్యార్థులకు పోటీ పరీక్షలలో సమర్థులైన విద్యార్థులను తయారు చేసేందుకు శిక్షణ సంస్థని ఆయన ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలలో చేరేందుకు గిరిజన విద్యార్థులకు సిఐ ప్రోత్సహిస్తున్నారు. వారికి పోలీసు ఉద్యోగాలను పోటీ పరీక్షల్లో సాధించేందుకు నిపుణులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. వీరికి మానసిక వికాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని కూడా మెరుగుపరిచేందుకు శిక్షణ ఇచ్చేందుకు సిఐ చర్యలు చేపట్టారు. శారీరక దారుఢ్యంలో కూడా ఆయన శిక్షణ ఇప్పించేందుకు కోచ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట, కురుపాం, నీలకం ఎస్ఐలతో పాటు సిబ్బంది, ఆసక్తిగల విద్యార్థులు పాల్గొన్నారు. తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని ఎట్టి పరిస్థితుల్లో మీరెవరూ కూడా నిరాశపడవద్దు. ఆశావాదం, నిరాశావాదం అంటే పెసిమిజం, ఆప్టిమిజం అని రెండు ఉంటాయి. నిరాశావాదం ఎప్పుడు కూడా 100 పోస్టులు ఉన్నా సరే మనకి ఎప్పుడు వస్తాయిలే అని తలగొక్కుని వెనక్కి వెళ్ళిపోయే రకం. ఆశావాదం అంటే అలా కాదు. ఒక పోస్ట్ ఉన్నా ఆ ఒక పోస్ట్ నా ఒక్కడి కోసమే ఉంది, నేను ఒక్కడనే అది సాధించాలి, అది నేను ఒక్కడనే కొట్టగలను అనే ఆశావాదం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరందరూ అలవాటు పరుచుకోండి. మీరందరూ అదే ప్రయత్నంలో ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రయత్నించండి, సరేనా? అంతే తప్పనమాట మాతో పాటుగా చదువుకున్న వాళ్ళు చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నాకంటే స్పీడ్గా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. అయ్యో నేను పరిగెత్తలేను గల, లేదు కాదంటే చదవలేను గల, నాకు రాదులే, అయినా ఎక్కడ 40 మంది ఉంటే ఉన్న 20 పోస్టులు మిగతా 20 మంది ఎలాగా పోవాలి కదా అనే నిరాశావాదంతో ఎవరూ చదవద్దు. ఈ అవకాశం యాక్చువల్గా ఏంటంటే మాకు ఎందుకు వచ్చిందంటే ఈ ఆలోచన, మా ఉన్నతాధికారులు అనమాట ఇలా చేస్తే బాగుంటుంది ఏజెన్సీలో చాలామంది అనమాట ప్రిలిమ్స్ సెలెక్ట్ అయ్యి, అదేవిధంగా అంటే కోచింగ్ లేక, రన్నింగ్ ఎలా చేయాలో తెలియక, ఎలా చదవాలో తెలియక, మినిమం చిన్న గైడెన్స్ ఇస్తే అందుకోగలరు. సో మీరు గైడెన్స్ ఇవ్వండి అని కొంతమంది ఉన్నతాధికారులు, మా డిఎస్పీ గారు, ఎస్పీ గారు సూచనల మేరకు యాక్చువల్గా ఇలా ఫ్రీ కోచింగ్ పెట్టాలి, ఫ్రీ కోచింగ్ పెట్టి మీ అందరికీ ఇలాంటి సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన మాకు వచ్చింది. దీనికి నేను, నాతో పాటుగా మా తోటి ఎస్ఐలు అందరూ కూడా సహాయం చేయడం వల్ల మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని మేము నడుం బిగించి చేస్తున్నాం. అయితే